బిట్టు ఏంటిది? బట్టలింత మురిగ్గా ఉన్నాయేంటి? ఉతికినా కూడా నీకు మురిగ్గానే కనబడుతున్నాయా? ఇది ఉతుకుడా? రా నువ్వు వచ్చి చేసి చూపించు. ఇంట్లో కూర్చొని బట్టలు కూడా నేనే ఉతికితే నువ్వేం చేస్తావు? ఎలా ఉతుకుతున్నావో వచ్చి చూస్తా. నిన్ను కూడా కలిపి ఉతికేస్తాను, అప్పుడు తెలుస్తుంది. యాదవ్ జీవితం యాదవ్ జీవితం అని ఎంత చాకరీ చేసినా సంతృప్తి లేకపోతే ఎలా బతికేది నేను అసలు? ఇక నుంచి బట్టలు చినిగిపోయేలా ఉతుకుతాను, అప్పుడు పోద్ది మురికి. ఏంట్రా ఏంట్రా యాట్లు చదువుకోకుండా? మమ్మీ మీద కోపం మావి చూపిస్తావా? ఆవిడ ఎవరి మీద కోపం నా మీద చూపించట్లా, అందుకని బంగారం లాంటి పిల్లల మీద కోపాడాలా? నేను బంగారం లాంటి మొగుడినే, నా మీద చూపించట్లా కోపం. ఆఫ్టర్ ఆల్ మీరంతా ఎలా జరగబడే? మీరలా పెద్ద పెద్దగా అరుస్తూ గొడవ పడుతూ ఉంటే మాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఓహో, నెపం మా మీదకే నెట్టారు. చదువుకోండ్రా అంటే సాకులు వెతుకుతారు. వాళ్ళు అన్నదాంట్లో తప్పే ఉంది. మనం ఇట్లా అరుచుకొని గొడవ చేసుకుంటుంటే వాళ్ళకేం చదువు ఎక్కుద్ది? అప్పుడు ఏ డాబా మీదకో వెళ్లి ప్రశాంతంగా చదువుకోవాలి, అంతేకాని దీన్ని అడ్డం పెట్టుకుని ఆటలాడకూడదు. సరే పైకెళ్ళి చదువుకుంటాం. వెళ్ళండి. నువ్వేంటి ఇంకా అలా నిలబడి చూస్తున్నావు? బట్టలు ఎంత చెత్తగా ఉతికావంటే అంట్లు ఇంకెంత అందంగా తోమేవో. పద చూపిద్దు గాని. అంత సడన్ గా ఇన్స్పెక్షన్ అంటే కష్టం. ఓ పావు గంట దగ్గర పెళ్ళం జుట్టుకి పూసుకునే కొబ్బరి నూనె కూడా కొనివ్వలేని కొండ ముచ్చి భర్త దొరికావు. పొదుపుగా నెలొచ్చేదాన్ని 2 నెలల వాడే భార్య దొరికినందుకు సేమ్ నేను అలాగే ఫీల్ అవుతున్నాను. వీళ్ళ గొడవల్ని కాసేపన్నా భరించలేం. కాసేపైనా భరించలేం. పద టెర్రస్ పైకి వెళ్ళి చదువుకుందాం. పద. ఎదురుగా కూర్చొని నేను చేస్తున్నా, నీలో చలనం రాదే? నువ్వంటే సీరియల్ హీరోవి, నీకు అవసరం. హౌస్ వైఫ్ ని నాకేంటి అవసరం? గంగా ఆంటీ, రాంబాబు అంకుల్, వీళ్ళ వాయిస్ లో వాల్యూమ్ ఎక్కువగా అనిపిస్తుందేంటి? యోగా మా ఆర్టిస్టుల కోసం ఏం కనిపెట్లా, మనిషి అన్నవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. మాకంత తీరిక ఓపిక లేవులే, నువ్వు చేయి సంతోషిస్తావు. అదే అలా కేర్లెస్ గా మాట్లాడితేనే నాకు చిరెత్తుకొస్తుంది. నాకు రాని యోగాలని చేయమంటే నాకు సిరాకొత్తది. ఇదేమంత కష్టమైన విద్య కాదు, ఒకసారి చేస్తే తెలుస్తుందని చెప్తే వినవే. వినంటే బలవంతం చేస్తావే. వీళ్ళే ఇలా గొడవ పడుతూ ఉంటే లోకంలో ఎవరు గొడవ పడకుండా ఉండలేరు. అవును, ఇక మన అమ్మ నాన్నలంతా ఇక మన చదువు సజావుగా సాగదు. ఇంకా పైకి ఎక్కడికి వెళ్ళి చదువుతాం? మనం కిందకెళ్ళి చదవడమే మానేద్దాం. అమ్మ నాన్న అడిగితే ప్రతి ఫ్లోర్ లో ఫైటింగ్ సీన్ జరుగుతుందని చెప్దాం. పద. గేదె, దున్నపోతా, అన్ని నువ్వే, సేమ్ టు యూ. పంది, ముళ్ళ పంది, అడవి పంది, అవన్నీ కూడా నువ్వే, సేమ్ టు యూ. వామ్మో, ఇక్కడ గొడవ గాలివాన్లో మారిందక్కో. అర్థం కొట్టుకొచ్చినట్టు సామాన్లు చూడు ఎలా వచ్చి పడ్డాయో. కింద అమ్మా నాన్న ఇంకెంత తుఫాన్ రేంజ్ లో తిట్టుకుంటున్నారో. తమ్ముడు, ఇది కళా నిజమా? ఎంత దులిపినా కళ కాదని అనిపిస్తుంది. తుఫాను వెలిసాక వరద బాధితుల్లో ఒకే కాఫీ ఇద్దరు కలిసి తాగుతున్నారు. అది ఆనందంగా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవాలనిపించట్లేదు? ఎందుకలా పైకి కిందికి తిరుగుతారు? వెళ్ళి చక్కగా చదువుకోండి. మమ్మీ, మేము చూస్తుంది నిజమేనా? ఇది కాఫీయా కాదా అనేగా మీ డౌట్. కాసేపటి క్రితం మీరు గతం గతః. మేము మళ్ళీ పైకి వెళ్ళి వచ్చే వరకు మీరు ఇలాగే ఉంటారంటే కొంతమందికి ఈ అమూల్యమైన దృశ్యాన్ని చూపిస్తాం. లైఫ్ లాంగ్ ఈ చేతులు ఇలాగే కలిసి ఉంటాయి. సాసరిదొక్కటే ఉంటుంది. ఎంతసేపు లోపలే ఉంటావు? బయటికి రా. నీ కోట ఇంకా అవలేదు. అంకులేరి నా దెబ్బకి భయపడి బాత్రూమ్ లో దాక్కున్నాడు. ఛీ, ఏదో బతుకు, ఇన్ని తిట్లు ఎప్పుడూ తెలియదు. అంకుల్, ఏంట్రా? ఆ ఏడ్పాపి బయటికి రండి అంకుల్. లోపల నేను ఏడుస్తానని నీకు చెప్పానంట్రా? భార్య తిట్టిన భర్త ఎవరైనా బాత్రూమ్ లోనే కదా అంకుల్ ఏడుస్తారు. ఏడ్సావులే, నీ బోర్డ్ లాజిక్ లాపి ఎందుకు వచ్చావు చెప్పు. మీ ఇద్దరు గొడవకి సొల్యూషన్ చెప్పే రోల్ మోడల్స్ కపుల్ కిందున్నారు. ఎవర్రా రోల్ మోడల్ కపుల్? కిందకొస్తే మీకే తెలుస్తుంది. మేమే అందరికీ ఆదర్శం అనుకున్నాం ఇన్ని రోజులు. మాకంటే ఆదర్శవంతులున్నారు. రండి. పద.
ఎవరు వీళ్ళ? ఆది దంపతులా? పిల్లక ఊడేలా కొడుతుంది కదరా మీ అమ్మ మీ నాన్నని. వీళ్ళు మాకు రోల్ మోడల్స్ అండి. పైగా శివపార్వతులతో పోలిక. హ? వాళ్ళలా కలిసి కాఫీ తాగడంలో మీకు ఏ ఆదర్శం కనపడట్లేదా? కొత్తగా ఎవరన్నా చేస్తుంటే చూసి వీళ్ళకి అలా చేయాలనిపించిందేమో. కాసేపు కొట్టుకొని కాసేపు కలిసి ఉంటే వాళ్ళు రోల్ మోడల్స్ అనరు. ఇంకాసేపు ఆగితే ఆ శాస్త్ర కోసమే కొట్టుకుంటూ ఉంటారు. చూస్తూ ఉండండి. మారిన మా పేరెంట్స్ మళ్ళీ కొట్టుకుంటారంటే మేము నమ్మం. కావాలంటే వాళ్ళ నోట్తోనే చెప్పిస్తాం రండి. పదండి. ఏంటి సీనియర్ గంగ గారు సడన్ గా పెళ్లినాటి రోజులు గుర్తొచ్చాయా? పబ్లిక్ గా రొమాన్స్ చేస్తున్నారు. ఏ మీ ఇద్దరం ఇలా కలిసి కాఫీ తాగడం నీకు రొమాంటిక్ గా ఉందా బీటీ? కాదు, రోతగా ఉంది. నో, మేమిద్దరం మనస్ఫూర్తిగా ఇష్టపడే తాగుతున్నాం. మాకు కష్టపడి కలిసి తాగుతున్నట్టుంది. ఇంకో కప్పు సాసరు లేకపోవడం వల్ల కూడా ఇలా తాగుతున్నారనిపిస్తుంది. ఆపండి. మా మమ్మీ డాడీలు కలవక ఇన్నాళ్ళకు ప్రేమగా ఉంటే ఓ రోజులకి నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? అసూయతో మాట్లాడుతున్నారా తమ్ముడు? చూడండి నవజంటలు, మా ప్రౌఢ జంటలది ప్రేమో ఇంకేదో మీకేదనిపిస్తే అదనుకోండి. కానీ కలిసిన మా ఈ చేతులు ఇక విడకూడదని నిర్ణయించుకున్నాం. గొడవలు పడ్డం అనాగరికం అనుకున్నాం. కొట్టుకోవటం కోతుల పని అనుకున్నాం. అరుచుకోవడం ఆంబోతుల పని అనుకున్నాం. ఇవి విండం మాకు పన్నని మేము అనుకోట్లే. అది మీ ఇష్టం. కామ్గా కాఫీ తాగుతుంటే వచ్చి కెలికింది మీరు. మా గొడవలేవో మేము పడుతుంటే మధ్యలో వచ్చి తీసుకొచ్చింది మీ పిల్లలే. పెద్దల్ని చూసి పద్ధతి నేర్చుకుంటారా అని తీసుకొచ్చాం. తెలుసుకోకపోతే మీ కర్మ. పిల్లలైనా చాలా చక్కగా చెప్పారు. కలిసి ఉంటే కలదు సుఖం. కాదు, కలహం అని ముందు ముందు మీకే అర్థమవుతుందిలేండి. ఓకే చూద్దాం. గంగు, ఏంటి బిట్టు? పద చెట్లకి పాదులు తీసి నీళ్లు పోద్దాం. అబ్బో. గంగా పద, మనం యోగా చేసుకుందాం. నేను రాళ్ళు పద పిత నీకు నలుగు పెట్టాలి. నో, నాకొద్దు. ఎప్పుడు నలుగు పెట్టనివ్వు. వీళ్ళు ఎప్పుడు మారుతారో. ఏంటి గొడవ పెట్టుకోవడానికి గడప అడ్డంగా నిలబడ్డావా? అవతల ఎప్పుడు చిర్రుపురులాడుకునే బిట్టు గంగగారు అలా కలిశారంటే కాస్త కంటగింపుగా లేదు? అస్సలు లేదు. వాళ్ళు నిమిషానికి ఒకలా ఉండే నిలకడలేని జంట. నాకెందుకో వాళ్ళలో వచ్చిన పరివర్తన నిజమే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంట? కలిసి ఉండడంలో కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి ఆదర్శ జంటైన మనం ఎప్పుడు లేనిది గొడవ పట్టం, అది ఆ పిల్లలు కంటపట్టం, వాళ్ళ పేరెంట్స్ చూపించి రోల్ మోడల్స్ అనడం కాస్త జలసీగా లేదు? అస్సలు లేదు. కావాలంటే బయటికి వెళ్ళి చూడు, కత్తి యుద్ధాలేవో చేసుకుంటూ కలహించుకుంటుంటారు. అది అబ్బా బీటీ ప్లీజ్ వదిలే. నీలాంటి బుద్ధి లేని వాడిని వదలకుండా వాయిస్తేనే కానీ నువ్వు దారికి రావు. కింద కలుసున్న కపోతల్లని జంటను చూస్తారా నీకు బుద్ధి రాదా? వాళ్ళ ఆ కాఫీ తాగినంత సేపు కట్టింగ్ ఇచ్చారంతే. వాళ్ళెప్పుడు కలిసి ఉంటారు? అంటే వాళ్ళంతా అన్యోన్యంగా ఉండవు నీకు ఇష్టం లేక అలా ఉంటున్నావా? అర నిమిషం కూడా నిల్వని వాళ్ళ అన్యోన్యత గురించి నాకెందుకు గుర్రు? మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మనం కూడా అలా కలిసి ఉండొచ్చు కదా. ఏ దెబ్బలు తప్పించుకోవచ్చు. ఆఫీస్లో కదా మళ్ళీ కొడతావండి. మళ్ళీ గుర్తు చేసావు కదా. పెళ్ళానికి కొబ్బరి డబ్బా కూడా కొనివ్వని నువ్వు ఒక పతి. బీటీ నిన్ను ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? కాళ్లతో చూసుకుంటూ నీళ్లతో తడుతున్నారు. తేళ్లతో కరిపిస్తే సరి. అదేటి ఎందుకలగా? లేకపోతే వీళ్ళ అతి చేష్టలు కాకపోతే రోడ్ మీద పోయే వాళ్ళకి ఫ్రీ రొమాన్స్ చూపిస్తున్నారు చూడు. కొంచెం అతిశయంగా ఉన్నా అత్యంత అన్యోన్యంగా ఉన్నారు. చూడటానికి కన్నుల పండుగలా ఉంది. ఏంటి పండగ అంటున్నారు? దగ్గరలో ఉన్న దసరా గురించా? కాదు, కింద జరుగుతున్న ఘోరం గురించి. బాల్య వివాహం ఏమైనా చేస్తున్నారా? వృద్ధ ప్రేమాయణం సాగిస్తున్నారు. అంటే ఆ వయసులో అలా ఉండకూడదేటి? ప్రేమకు వయసు ఏంటమ్మా? ఇన్ని రోజులు కొట్టుకునే వాళ్ళు సడన్ గా ఇలా కలిసి ఉండేసరికి మీరు జీర్ణించుకోలేకలా అంటున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు రాంబాబు గంగా ఉన్నారు. ఎప్పుడు ప్రేమగా ఉంటూ ఒకే ఒక్కసారి గొడవ పడ్డారనుకో, అది ఆశ్చర్యమే కదా. మేం గొడవ పడ్డా దానిలో కూడా మీకు కనిపించని ప్రేమ ఉంటుంది.
ఆహా మేం గొడవ పడితే ఓన్లీ గొడవే కనిపిస్తుంది కదా. వాళ్ళ కలయికల్లో డ్యూయట్ కూడా కనిపిస్తుంది. గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మా. తడుకే సుడులే తిరిగి ఉరిగి ఒదిగి పోతుంటే గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మా. ఏంటి బిట్టు గారు 6 బయట డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు? సాయంత్రం ఏమన్నా రికార్డింగ్ డాన్స్ ఉందా? ఏ ఉంటే నీకెందుకే ఎలా? ఏంటి బిట్టుజీ ఫ్రీ షో? ఏమైంది మీకు? మిడిల్ ఏజ్ లో మిడ్ ప్రేమ్ పుట్టినట్టుందిరా. యంగ్ ఏజ్ లో ఏ ప్రేమ లేకుండా ఉన్నారా? ఆపండి. వాళ్ళ ఆదర్శాన్ని చూసి ఆనందించాల్సింది పోయి ఆక్రోశిస్తారేంటి? ఎవరిననుకున్నా ఇక మన కాపురంలో కలహాలే ఉండవు. మా వివాహంలో ఇక మీదట విరహమే ఉండదు. మీ డైలాగ్ కి కనెక్షన్ లేకపోయినా రైమింగ్ మాత్రం ఉంది. రొమాన్స్ కూడా ఉంది. ఇదంతా నాకేదో సస్పెన్స్ గా ఉంది. నాకు మిమ్మల్ని చూస్తే నాన్సెన్స్ గా అనిపిస్తుంది. కాలనీలో జరిగే అన్ని విషయాలు వీళ్ళకి ఎలా తెలుస్తాయో? వీళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారో దీని వెనకాల సీక్రెట్ నాకు తెలిసిపోయింది. చెప్తా. పీతా పీతా పీతా. అమ్మో ఎక్కడ కొడుతుందో ఏమో. పీతా ఎక్కడికి వెళ్ళిపోయాడో? పీతా పీతా. ఏంటి పిల్లల నక్కి వెళ్తున్నావు? నేను గొంతు పోయేలా వస్తుంటే పిలిచావా? నాకేం వినబడలేదే. నీకొక సీక్రెట్ చెప్పాలి. ఇల్లరా చావు కొట్టడానికి పిలుస్తున్నావేమో అనుకున్నాను. సీక్రెటా? ఎస్. ఆ బిట్టు సీనియర్ గంగ గారు ఎందుకలా కలిసిమెలిసి కళ్ళలో కళ్ళు పెట్టుకుని చూస్తున్నారో తెలుసా? పరివర్తన చెంది ప్రేమ ఎక్కువైందని చెప్పాను కదా. బాదం పప్పేం కాదు, అసలు విషయం తెలుసుకుని వచ్చా. ఏంటిది? ఈ కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఆదర్శ జంట కాంపిటీషన్ ని కండక్ట్ చేస్తున్నారు. అదే విషయం. ఆ కాంపిటీషన్ ని ఓపెన్ గా అనౌన్స్ చేయలేదు, చెయ్యరు కూడా. మరి కాలనీ జంటలకు అందరికి ఎలా తెలుస్తుంది? తెలిసేలాగా ఆదర్శ జంట కాంపిటీషన్ అంటే అందరూ అన్యోన్యత నటిస్తారు కదా. అవును కదా. ఈ పోటీకి నిలబడ్డ జడ్జెస్ అందరిళ్ళు సీక్రెట్ గా తిరిగి జంటల అన్యోన్యతని క్యాల్కులేట్ చేసి ఆ కాంపిటీషన్ కి విన్నర్ గా నిలబెడతారంట. సూపర్ కాంపిటీషన్. ఈ సీక్రెట్ బిట్టు తెలుసుకుని ఆల్రెడీ ఆదర్శ జంటగా ఫోజులు కొట్టినాడని ఇంకా వేరే చెప్పాలా? అవును. 4 గోడల మధ్య పాడాల్సిన రొమాంటిక్ సాంగ్ ని నడ్ రోడ్ మీద పాడింది కూడా అందుకేనేమో. కాలనీ వాళ్ళ కళ్ళల్లో పడాలని అలా డ్యూయెట్లు అవి పాడారు. ఆదర్శ జంట అవార్డులు రివార్డులు కొట్టేయాలని చూస్తున్నారు. నో, వాళ్ళు ఈ పోటీకే అనర్హులు. వెళ్ళి అసోసియేషన్ లో కంప్లైంట్ చేస్తా. మనం చేయాల్సింది అది కాదు, వాళ్ళకంటే అరవీర భయంకరంగా నటించి ఆదర్శ జంట అవార్డు కొట్టేయడం. నువ్వు నా నెత్తిని జల్లకాయలు కొడతావని తెలిసిన కాలనీ వాసులు నువ్వు నా పాద పూజ చేస్తావన్నా ఆదర్శ జంట అంటే నమ్మరు. నమ్మేలా చెయ్యాలి. అవును, ఈ సీక్రెట్ కాంపిటీషన్ నీకెలా తెలిసింది? కేబుల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అసోసియేషన్ మెంబర్స్ ఆ ఈవెంట్ ని ఎక్కడ చేయాలని మాట్లాడుకుంటూ ఉంటే విన్నా. నువ్వు ఇంట్లోనే అనుకున్నా, బయట కూడా గోడ చెట్టు నక్కి వింటావా? కోపం వచ్చినట్టుంది, జల్లకాయ కొట్టేద్దేమో. పీతా, నా పతి పీతా, ఇక నుంచి మనం ప్రతి క్షణం ప్రేమించుకుంటూనే ఉంటాం. ఓ, ఆదర్శ జంటగా నటించడం స్టార్ట్ చేసావా? వాళ్ళేంటి మనలాగానే చేస్తున్నారు?
అవును, మనలాగే చేతులు కలిపారు, చూపులు కలిపారు. డిస్టర్బ్ చేద్దాం. ఉమ్. కాల్ జారుతుంది అమ్మాయి, కాస్త కింద మెట్లు చూసి దిగండి. పీకల్లోతు ప్రేమగా ఉన్న వాళ్ళకి ఏ మెట్లు జారవు. ఆ? అబ్బో, ఏంటో ఆ మార్పు. మిమ్మల్ని చూసే. ఏమైందన్న వీళ్ళకి మెడలు పట్టేశాయా? ఆ? ఏరా బడవా, మీ అమ్మ నాన్నలు ప్రేమగా చూసుకుంటే ప్రేమగా చూసుకుంటున్నట్టుందన్నావు. మేం చూసుకుంటే మెడలు పట్టేసినట్టుందా? అంటే మీరు కూడా ఎస్, ఆ ఆదర్శ వృద్ధ జంటను చూసి పరివర్తన చెందిన ఆదర్శ నవజంటవి. క్షణం తీరిక లేకుండా కొట్టుకునే మీరు ఆదర్శించంటే మీ బొందా? మీరు మారితే లేంది మేం మారితే వింతే ఉంది మీ బొందా. ఆ? అవును డాడీ, మిమ్మల్ని చూసి వాళ్ళల్లో కూడా మార్పు రావాలనే కదా మేము కోరుకుంది. ఇంకా ఆ ఒక్క జంట కూడా మారితే ఆల్రెడీ మారారు, అది చూడండి. వీళ్ళు కూడా జాయిన్ అయిపోయారా? కాంపిటీషన్ సంగతి నువ్వు రాంబాబుకి చెప్పావా? పరివర్తన పేరు చెప్పి వీళ్ళు పోటీకి రావట్లే కదా. అందరికి ఫ్యూజులు పోయాయి. కాకతికు నీలాగే చాటుగా వినకం కూడా తెలుసుకుందంటావా? సూపర్! ఈ జంటలో కూడా మార్పు వచ్చేసింది. మమ్మీ డాడీ అంతా మీ వల్లే. అవునా? అవును డాడీ, ముందు మీరు మారి ఆ తర్వాత అందరినీ మార్చారు. లేకపోతే ఏ ఫ్లోర్ లో అయినా ఫైటింగే కదా. ఇక మీరు వెళ్ళి ప్రశాంతంగా ఏ ఫ్లోర్ లోనైనా కూర్చొని చదువుకోండి పిల్లలు. రాక గొడవలతో మొదలైనవి కదా, ఇలా సుఖాంతం అవుతుంది అనుకోలేదు. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఒక జంటకి సుఖాంతం, మిగతా జంటలకి దుఃఖాంతమే. ఈ పోటీలో ఆదర్శ జంటగా మనమే నిలుస్తాం. ఈ ఆదర్శ జంట పోటీలో వీళ్ళ మీద మనమే నెక్కాలి. వీళ్ళని పోటీకి రాకుండా చెయ్యాలి. ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు ముందు మనమే ఇంప్రెస్ చేయాలి. అంటే వాళ్ళ మీద చాడీలు చెప్పాలా? ఎవరిని పట్టించుకోనక్కర్లేదు, మనం మనలా ఉందాం. అలాగే ఫలితం మనకే వస్తుంది. మీరు మమ్మల్ని చూసి మారినందుకు చాలా సంతోషం, కానీ మేము ఏది చేస్తే మీరు అదే చెయ్యనక్కర్లేదు. అన్యోన్యతగా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా ఇలాగే చేస్తారు. అబ్బా, ఆంబోతుల్లా కొట్టుకునే మీరు అన్యోన్యత గురించి చెప్తే అతిశయోక్తిగా ఉంది. మీరు చేసే అతి రొమాన్స్ చూసి మాకు రోత పుట్టిందిలేండి. ఆహా, బీటీ నీకు పెట్టే వాతల గురించి కాలనీ మొత్తం తెలుసు. మీ ఆవిడ మీ పిలక పట్టుకుని ఊరంతా తిప్పి కొట్టడం మాకు తెలుసు. పిలక ఆయిందే అయినా ఈ చిలక ప్రాణం ఆ పిలకలోనే ఉందని ప్రూవ్ చేస్తాం చూడు. ఒరే రాంబాబు, వాళ్ళన్ని మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంట్రా? మీరు 100 అనుకుంటారు, మధ్యలో మాకెందుకు? మాకు ఆల్రెడీ కాంట్రవర్సీ లేని కపుల్ గా కాలనీ మొత్తం మంచి పేరే ఉంది. అవును, ఎవరికి వాళ్ళు గొడవ పడకుండా మంచిగా ఉండేదానికి కాలనీ జనాల్ని మొత్తాన్ని కలుపుతారెందుకు? రేయ్, మీకు అర్థం కాదు, వెళ్ళి చదువుకోపండి. పిల్లలంటే దేవుళ్ళు, వాళ్లే కనుక మిమ్మల్ని మీ అతి ప్రేమని చూపించకపోయి ఉంటే మేవిలా అన్యోన్యతగా మారేవాళ్ళం కాదుగా. ఆదర్శ జంట పోటీకి అడ్డొస్తూ ఎలా కవరింగ్ ఇస్తుందో చూడు. వీళ్ళకి పోటీ లేదనుకుంటున్నారు. అవతల రాంబాబు వాళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు చూడు. మీ గుసగుసలు మానేసిన గొడవలు, ఈ సడన్ ప్రేమలు చూస్తుంటే ఎవరో ఏదో ఇస్తుంటే ఆశపడి చేసినట్టుంది. నిజం చెప్పిస్తే చాలు తమ్ముడు, దొంగలు దొరికేశారు. నిజం చెప్పండి, అందరూ ఒకేలా ఒకరి మీద ఒకరు పోటీగా ఎందుకు నటిస్తున్నారు? చెప్పండి. ముందు మొదలెట్టింది మీరేగా, మీరు చెప్పండి. మాది అతి అన్నారుగా, మీరే చెప్పండి. మమ్మల్ని కోతులు అన్నారుగా, మీరే చెప్పండి. మీరందరూ ఆగండి, రాంబాబు అంకుల్ వాళ్ళైతే కరెక్ట్ గా చెప్తారు. మీరు చెప్పండి అంకుల్. ఆదర్శ జంట పోటీలో అవార్డు కోసం చేస్తున్నారా వీళ్ళు? మమ్మల్ని మాత్రమే కలుపుతారేంటి? మీరు మాత్రం అందుకు కాదు. కాదు,
మీరు కాంపిటీషన్ అవ్వగానే మళ్ళీ కొట్లాడుకుంటారు. వాళ్ళిచ్చే ఒక అవార్డు కోసం ఒక్కరోజు ఆదర్శ జంటగా మేము ఉండదలుచుకోలేదు. పైగా పరీక్ష పెట్టే వాళ్ళ కోసమో కాలనీ జనం కోసమో మేము ఒక్కరోజు ఆదర్శ జంటగా ఉండదలుచుకోలేదు. లైఫ్ లాంగ్ మాకు మేము నచ్చినట్టుగా ఒకళ్ళకొకళ్ళం ఆదర్శంగా ఉండదలుచుకున్నాం. సూపర్, వెల్ డన్. మీరెవరు? ఈ కాలనీ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఆదర్శ జంట కాంపిటీషన్ కి జడ్జిలం. సీక్రెట్ అబ్జర్వేషన్ కి వచ్చాం. అన్ని ఇల్లు తిరిగాము, అందరిని చూసాము, అన్నీ విన్నాము. ఫైనల్ గా మీ ఇంట్లో ఒక జంటను సెలెక్ట్ చేశాం. మనమే ఎవరు సార్? అనౌన్స్ చేయండి సార్. మిస్టర్ అండ్ మిస్సెస్ రాంబాబు. ప్రవర్తన ఒకటే కాదు, మీ ఆదర్శవంతమైన మాటలు విన్నాం. రేపు సాయంత్రం ఆడిటోరియంలో జరిగే ఫంక్షన్లో ఆదర్శ జంట అవార్డు తీసుకోండి. కంగ్రాట్స్. థాంక్స్. అవునయ్యా రామ్జీ, మేము అంత చేసినా ఫలితం లేదు. మీరేంటి అలా వచ్చి చివరిలో అవార్డుని గద్దలా తనుకుపోయారు? మీరు ఒకరినొకరు దెప్పుకునే పనుల్లో ఉండగా వాళ్ళొచ్చి అక్కడ నక్కారు. వాళ్ళని చూసి మేము మా ఆదర్శ ప్రవచనాలు వాళ్ళించాం. అవార్డ్ గెలిచాం.